హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. బెంగళూరులో ఉన్న మీనాక్షి మాల్ అయితే మొత్తం చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నా డైలీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే మనం మీనాక్షి మాల్కి అయితే రీచ్ అయిపోయాము. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు మాల్ మొత్తం చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఎంత రేట్లు అంటే చాలా చాలా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏదైనా తీసుకోవాలంటే కొంచెం చాలా భయంగా ఉంది. రేషన్ దగ్గర ఓకే, ఏవైనా మనం తీసుకోవాలంటే స్టీల్ సామాన్ కావచ్చు, ఏదైనా తీసుకోవాలంటే చాలా చాలా రేట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే లాస్ట్ వరకు అయితే షాపింగ్ మొత్తం చూడండి. మళ్ళీ ఏమేమి కొన్నానో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కవర్స్లో పెట్టి అమ్ముతారనమాట. ఇక్కడైతే మొత్తం సోప్స్, ఇక్కడైతే పిల్లలకు సంబంధించిన కురుకురు ప్యాకెట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడైతే స్టీల్ సామాన్ బై 1 get 1 ఫ్రీ అనమాట. రేట్స్ అయితే ఇక్కడ నేను చూపించలేదు, కాకపోతే రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం షాపింగ్ చేసేద్దాం. ఏమేమి కొన్నామో ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. బట్ నేను ఏమేమి తీసుకున్న నెక్స్ట్ వీడియోలో అయితే మంచిగా చూపిస్తాను. ఇప్పుడైతే మేము తీసుకున్నా మీకు కనిపించవనుకో, మేమైతే ఒక్కదాని దగ్గరికి వెళ్ళేసి రేట్లు బట్టి మేము తీసుకుంటామన్నమాట. మనకి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇక్కడైతే ఎక్కువ ప్లేట్సే చూస్తున్నాం అనమాట. టిఫిన్ ప్లేట్లు మా దగ్గర లేవు కాబట్టి మేము తీసుకోవాలనుకుంటున్నాము. కాకపోతే నాకు అంత వర్త్ అనిపించలేదు కాబట్టి నేనైతే తీసుకోవట్లేదు. స్టీల్ సామాన్ బాగుంది, కానీ ఇవి కూడా చాలా అంటే చాలా రేట్లు అండి. బెంగళూరు బతకాలంటే కొంచెం డబ్బు ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ డబ్బుల విషయం పక్కన పెడితే కానీ మనకు కూడా ఇది ఎక్కువ అనిపిస్తే అసలు తీసుకోవాలనిపించదు. అందుకనే మేము తీసుకోవడం లేదు. అంతకు తోడు ప్లాస్టిక్వి ఎందుకు కానీ స్టీల్వే తీసుకుందాం అనుకున్నాము. కానీ అవైతే నేను డిమార్ట్లో అయితే తీసుకుంటాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే మనం వేరే ప్లేస్కి వెళ్దాం. ఇక్కడైతే చూడండి, రకరకాల గాజు గ్లాసులు, టీ గ్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి అయితే మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి, అందుకే నేను తీసుకోలేదు. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మీకోసమే నేను ఈ వీడియో మొత్తం అయితే చూపిస్తున్నాను. కానీ బట్టలు ఇవన్నీ చాలా బాగుంటాయి, కానీ కొంచెం రేట్లు అనిపిస్తుంది అనమాట. కొన్ని అయితే పిల్లల బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కొంచెం పర్వాలేదండి, తీసుకోవచ్చు. పిల్లల కోసం మనకి ఎంతైనా ఖర్చు పెట్టాలనిపిస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. ఇక్కడైతే బాటిల్స్ ఇవన్నీ హస్బెండ్ అయితే చూస్తున్నారు. మళ్ళీ 6th monthలో మళ్ళీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అన్నీ తీసుకోవాలి. నాకు తెలిసి గర్ల్స్ దాంట్లో అయితే చెప్పులు కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి, బాయ్స్ కూడా. ఇక్కడైతే చిన్నపిల్లలవి 299, 300కి అయితే చెప్పులు బాగానే వస్తున్నాయండి. ఆల్రెడీ నేను డిమార్ట్లో తీసుకున్నాను కాబట్టి ఇక్కడైతే నేను చెప్పులు తీసుకోవట్లేదు, స్కిప్ చేసేస్తున్నాను, తీసుకోవట్లేదు అనమాట. ఇక్కడైతే లాస్ట్ వరకు చూడండి, గర్ల్స్ అయితే మంచి స్లిప్పర్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. బెంగళూరుకి వచ్చి ఇక్కడికి మాత్రం వెళ్ళకుండా ఉండొద్దండి, ఇక్కడికి మాత్రం పక్కా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మంచి ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫుడ్ తినడానికి బెంగళూరు రావాలా అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడికి నార్మల్గా గేమ్ జోన్ అన్నీ ఉన్నాయి, లోన ఆడుకోవచ్చు అనమాట. ప్రతిదీ ఏం లేదని ఉండదు, అన్నీ ఉంటాయి. మన రేట్లు బట్టి ఉంటాయి, ఎంత రేట్లైనా ఉంటాయి అన్నమాట. తీసుకోవచ్చు. అంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే మేము ఐరన్ చేయడానికి స్టాండ్ అయితే వెనకాము, కానీ కొంచెం రేట్ ఎక్కువని మేము తీసుకోలేదు. ఏంటి 10 సార్ రేట్లు అనుకోవచ్చు అంటున్నాను అనుకుని, అలా కాదండి, మనకు తగ్గట్టుగా మనం తీసుకోవాలి కదా. ఇక్కడైతే సోప్స్ అన్నీ ఉన్నాయండి. ఇటు నుంచి చూపిస్తున్నాను కదా, ఇవంతా వేరే సైడ్ అనమాట. ఇది సోప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా సెంట్ బాటిల్స్ అండి, పర్ఫ్యూమ్స్ కూడా చాలా రేట్లే. ఇక్కడ బతకాలంటే కొంచెం డబ్బు చాలా చాలా అవసరం అండి. మేము మూవీకని వచ్చేసి అలా షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. మరి షాపింగ్ చేస్తున్నాం, మళ్ళీ మూవీ ఎందుకు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, తెచ్చేసారు కానీ. అందుకని మేము మరి మూవీకి అయితే వెళ్ళలేదన్నమాట. ఇక్కడైతే రేషన్ అయితే కందిపప్పు రేట్ అయితే కొంచెం తగ్గింది. ఇంతకుముందు రేట్ ఎక్కువ ఉంది కదా, దీంట్లో అయితే కొంచెం రేట్ తక్కువ ఉందన్నమాట. ఇక్కడైతే మేము ఈ పాపడ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే బుజ్జి బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు, బాగున్నాడు కదా. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, ఇదంతా
మీకోసమే మొత్తం చూపిస్తున్నానండి. ఇప్పుడైతే బట్టలు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ కొంచెం వర్త్ అనిపించింది ఈ బట్టల దగ్గర. చాలా ఈ మీనాక్షి మాల్లో చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి, ఆ పెద్ద షాపింగ్ మాల్లోనే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కాబట్టి దాంట్లోకి అయితే వెళ్ళాను. ఇక్కడైతే 300, 400 అలా టాప్స్ ఒక్కొక్కటి ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం అయితే వెళ్ళి తీసుకుంటాను. పర్లేదు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ బెంగళూరులో మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కదా, ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడికైతే ఒకసారి బెంగళూరులో మీరు ఉన్నట్లయితే ఇక్కడికైతే వచ్చి చూడండి. నాకు తెలిసి నేను వీడియోలో చెప్పడం కాదు, ఆల్రెడీ అయితే మీరు వచ్చేసి ఉంటారు అనుకుంటా. ఇదైతే లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి టాప్స్ అండి, అన్నీ చాలా. ఇక్కడైతే ఈ పెద్ద షాపింగ్ మాల్లో చిన్న షాపింగ్ మాల్ ఉంది కదా, దీంట్లో కొంచెం తక్కువ రేట్లు ఉన్నాయన్నమాట. ఈ మాల్లోనే చాలా బట్టల షాపులు అండి, చాలా అంటే చాలా. ఇంకా చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ బాడీకాన్ డ్రెస్సెస్, ఇవన్నీ అంబ్రెల్లా మోడల్, ఇవన్నీ టాప్స్, జీన్స్ అండ్ లెగ్గిన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొంచెం పర్లేదు, ఆఫర్లో పెట్టారనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ టాప్స్ అయితే కొంచెం చాలా బాగా అనిపించింది, తీసుకోవాలనుకున్నాను కదా. ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకులే డబ్బులు వేస్ట్ అని అనిపించి నేను వదిలేసాను. మళ్ళీ ఇంకా ఊటీ వెళ్తాం కదా, ఊటీ వెళ్తాం అనుకొని ఇప్పటి నుంచి మేము ఏం తీసుకోలేదు. అక్కడ మళ్ళీ ఊటీలో మంచి వీడియో వ్లాగ్ చేసి పెడతానండి. ఇప్పుడైతే మనం వేరే సైడ్ నుంచి అదే మాల్లోనే తినడానికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే నేను ఇక్కడ మ్యూజిక్ పెట్టేస్తున్నాను, మీరే లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, అప్పుడే నా డైలీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈ పెద్ద షాపింగ్ మాల్లో మనం తిరుగుతా ఉడికే సరిపోద్దండి, నడుస్తా ఉడికి మనకి ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయో మనకి తెలియదు. మంచిదే, తిరగడం వల్ల మనకి మంచి క్యాలరీస్ తగ్గడం అనేది చాలా మంచి విషయం అనమాట. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా షాపింగ్ మాల్, పెద్దది కాబట్టి ఇది కొంచెం తక్కువలో కూడా మనం అన్నీ తీసుకోవచ్చు, కొంచెం ఎక్కువలో కూడా తీసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనం కొన్ని చిన్న చిన్న వస్తువులు అయితే మనం తీసుకోగలమన్నమాట, రేషన్ అలాంటివి. అది తోడు బట్టలు, ఇలాంటి స్టీల్ సామాన్ అయితే అస్సలు కొనలేమండి, చాలా అంటే చాలా రేట్లు. మీరు ఒకసారి బెంగళూరు వచ్చినట్లయితే ఇక్కడికి రాకుండా మాత్రం అస్సలు ఉండొద్దు, ఒకసారి అయితే రండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాస్ట్ వరకు అయితే మనం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫుడ్ అయితే మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మొత్తం వీడియో మెనూ చూపిస్తాను, వీడియో అయితే చూడండి. మెనూ కూడా క్లారిటీగా తీసాను అనమాట మీకోసమే. ఈ షాపింగ్ మాల్స్కి పిల్లలతో వస్తాము కదా, మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. దీంట్లో వీళ్ళకి తిప్పతోడికి మనం సరిపోతాము. అదే గేమ్ జోన్ అయితే డబ్బులు వేస్ట్ అండి. నాకు తెలిసి గేమ్ జోన్ మంచిదని, ఒకసారి 2 సార్లు ఆడొచ్చు మంచిదే, కానీ అదే అలా మొత్తం గేమ్ జోన్కి డబ్బులు ఎంత పెట్టేసి మొత్తం ఈగేసుకొని మొత్తం డబ్బులని వేస్ట్ అనమాట. ఎక్కువ సార్లు అయితే ఆడడానికి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. దాంట్లో బొమ్మలు తీస్తారు కదా, అదే ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దానివల్ల డబ్బులు పోతాయి అనమాట. అందుకే నాకు నచ్చిన వెళ్ళాలనిపించినా సరే వెళ్ళను అనమాట. మేమైతే ఇప్పుడైతే పైకైతే వచ్చేసాము, భోజనం చేయడానికి అయితే పైకైతే వస్తాము. ఏమేమి తీసుకుంటామో ఇక్కడైతే మీరు చూడొచ్చు. పైకైతే వస్తామన్నమాట రెస్టారెంట్కి. ఎన్ని ఫ్లోర్లు అండి ఇవి. ఇప్పుడైతే మీకు మెనూ కూడా చూపిస్తాను వీడియో తీసి, ఓకేనా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు మెనూ చూపించేస్తున్నాను. మంచి మంచి మీల్స్ అన్నీ ఉన్నాయన్నమాట, చూడండి లాస్ట్ వరకు.
ఇప్పుడైతే మీరు మెనూ అయితే చూస్తారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం తినేస్తాం. మేము ఏమేమి ఆర్డర్ చేస్తామో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము ఆర్డర్ పెట్టినవి చోలే భటూరే అండ్ బోండాస్, ఇంకా అలాగే పావ్ బాజీ అయితే ఆర్డర్ పెట్టారనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్. ఇష్టంగా తిన్నామన్నమాట, వదలకుండా. చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నాము. ఇక్కడైతే మా బాబుకి వాటర్ బాటిల్ చాలా అంటే చాలా అవసరం. చిన్నపిల్లలకి తెచ్చేటప్పుడు ఎప్పుడైనా వాటర్ బాటిల్, ఇంకా ఎక్స్ట్రా క్లాత్స్, కర్చీఫ్స్ అండ్ అలాగే టీ షర్ట్స్ మాత్రం పక్కా తెచ్చుకోవాలి. అనుభవంతో చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే చోలే భటూరే చూడండి ఎంత పెద్దగా ఉందో కదా, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇది వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ ఫుడ్ తినకంట మాత్రం అస్సలు వెళ్ళొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన ఫుడ్ అనమాట చోలే భటూరే. నాకు చాలా అంటే చాలా ఇష్టంగా ఏదైనా తింటానంటే చోలే భటూరేనే. ఇంకెందుకు మాల్ మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. అయితే నేను ఏమేమి చేస్తాను, ఏమేమి కొంటాను ఈ వీడియోలో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో చేస్తాను. ఇంకా ఇక్కడ ఏమేమి కొన్నానో అనేది మీకు మొత్తం క్లారిటీగా అన్నీ చూపిస్తాను. ఎంత బిల్ అయిందో అని కూడా నేను చూపిస్తాను అనమాట. మొత్తం లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీకు చాలా బాగా అనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు మేము ఏమేమి కొన్నాం, ఏమేమి తీసుకున్నాం అనేది లాస్ట్ వరకు చూడండి. మీకు షాపింగ్ మాల్ మొత్తం చూపిస్తామండి. లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, పక్కా చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు పెద్ద మోటివేషన్ అండి. మీరు ఒక్క లైక్, ఒక్క షేర్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ మీరు ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై